హాయ్ అండి. ఫైనల్‌గా ఉడిపి అయితే వచ్చేసాము. నిన్న దర్శనాలు, స్నానాలు అన్నీ అయిపోయినాయి ధర్మస్థలంలో. సో, ఈరోజు ఉడిపి ట్రిప్ అనమాట. ఉడిపి ట్రిప్‌లో మేము ఏమేమి చేస్తాము, ఎక్కడికెళ్తాము అన్నది ఈ వీడియోలో వస్తుంది. సో, ఫస్ట్ అయితే కృష్ణ మందిరం అనుకుంటున్నాము. కృష్ణ మందిరం దర్శనం అయిన తర్వాత బీచ్ అని అనుకుంటున్నాము. చూద్దాం మరి ఎక్కడ ఏది ఎలా నడుస్తుందో నాకు కూడా తెలీదు. సో, ఇప్పుడైతే లేచాము. టైం అయితే మార్నింగ్ 5:30 అయింది. లేచి ఒక్కొక్కళ్ళు స్నానాలు అయ్యి రెడీ అవుతున్నాము. సో చూద్దాం నెక్స్ట్ ఏమేమి జరుగుతాయో అన్నది. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యామన్నమాట అండి. అందరం రెడీ అయ్యి యాక్చువల్గా అవి మేము తీసుకున్న రూమ్స్ అవి దగ్గర కృష్ణ మందిరానికి దగ్గరగానే ఉన్నాయి. సో ఇలా రూమ్స్ తీసుకుని మేము ఒక రూమ్లో ఉన్నాం, అత్తయ్య గారు వాళ్ళు ఇంకొక రూమ్లో ఉన్నారనమాట. సింగిల్ రూమ్ ఇవ్వలేదు ఇంతమందికి. సో ఫైనల్గా మేము రెడీ అయిపోయి కిందకి దిగిపోయాము. కిందకి దిగి కాఫీ టీ అన్నీ ఇంకా కంప్లీట్ చేసుకుని వెళ్దామని. ఇది ఉడిపి వచ్చేసి కర్ణాటకలో ఉందండి. మన కృష్ణుడు ఉంటారు కదా, కృష్ణ మందిరం, ఉడిపి కృష్ణ మందిరం అదేనమాట. మనకి టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, మోస్ట్ ట్రావెలింగ్ ప్లేస్ అనమాట. ఒకసారి వచ్చి చూడాలండి, చాలా బాగుంది. సో మేమైతే ఇగోండి మా పాప అప్పుడే నిద్ర లేచి దాన్ని నిద్ర కళ్ళతో తీసుకొచ్చేసాము రెడీ చేసేసి. అందుకే అలా డల్గా కోపంగా రకరకాలుగా చూస్తోంది. సో అక్కడ హోటల్లో కిందనే హోటల్ ఉంటే సో ఈ కాఫీలు టీలు కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి అన్నీ ఆర్డర్ చేసుకుని మెల్లిగా కానిస్తున్నాం అన్నమాట. సో ఇలా మా అమ్మాయితో కుస్తీ పాటలు పడుతున్నారనమాట. సో వాడు తాగుతున్నదే దానికి కావాలని గొడవ చేస్తుంది. మా మామగారు వాడిని సముదాయిస్తున్నారు. ఇద్దరూ తాగేది పాలే, కానీ వాడు ఏదో తాగేస్తున్నాడు అన్నట్టుగా వాడు చేసేసరికి దానికి కోపం వచ్చి ఇలా చెప్తున్నారనమాట. సో ఫైనల్గా అన్నీ అయిపోయాయి. కాఫీలు టీలు ముందే ఆత్మారాముడు శాంతిస్తేనండి ఏ పనన్నా చేయగలం, అది ఎక్కడికి వెళ్ళినా అంతే. సో అలా బయటకు వచ్చాము. బయటికి వచ్చాక ఆటో కోసం ఎదురు చూపులు అనమాట. ఎర్లీ మార్నింగ్ కాదు కానీ మార్నింగ్ 6 అయ్యింది. అంటే తొందరగా వెళ్తే దర్శనము తొందరగా అవుతుందని మా వాడేమో బీచ్ 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 అని మొదలెట్టాడు. సరే ఈలోపు ముందు దర్శనం చేసుకుంటే ఎలాగైనా సరే తర్వాత ఆడుకోవచ్చు కదా అన్నట్టుగా మేము చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి కృష్ణ మందిరం ఎదురుగుండా ఉండే శివాలయం అనమాట. అందరూ ఫస్ట్ ఇక్కడికి వచ్చి శివాలయాన్ని దర్శించుకుని ఆ తర్వాతే కృష్ణ మందిరానికి వెళ్తారట. సో ఇది కరెక్ట్గా గుడికి ఎదురుగుండా ఉందండి. సో ఇగోండి మేము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఉడిపి కృష్ణ మందిరం అండి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ప్రాంగణంలోకి వెళ్ళిన వెంటనే మనకి ఇలాగ దర్శనం ఇస్తారనమాట. లోపల కృష్ణ భగవానుడు ఉంటారు. ఇది వచ్చేసి కోనేరు. మాకు ఆ టైంలో స్నానానికి ఇవ్వలేదు, వాళ్ళు ఎలో చేయలేదు. మేము లైన్లో నుంచున్నాము. యాక్చువల్లీ 7:15కి లైన్లో నుంచుంటే అరౌండ్ 8:08 మాకు దర్శనం అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అలాగ దర్శనం చేసుకున్నాం. లోపలికి ఫోన్లు ఎలో లేవు కాబట్టి నేను బయట నుండి చూపించగలిగాను. ఇది వచ్చేసి మన
ఉడిపిది కళామందిరం అనమాట, గీతా మందిరం, పారాయణ భగవద్గీత. సో ఇదేనండి ఈ వీడియోలో కొంచెమే చూపించగలుగుతున్నాను, అంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇంతే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరే చూపిస్తాను. బాయ్ అండి, బాయ్.